చిన్న క్యారెక్టర్స్ ఏదో యూట్యూబ్లో దొరికిన ఛాన్స్లన్నీ కళ్ళకు కత్తుకొని చేసుకుంటుండే నేను. సడన్గా ఒకరోజు బేబీ అనే సినిమా నా లైఫ్లోకి వచ్చింది. నేను నా పైన నాకు నమ్మకం లేని సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది, నేను అనుకుంది చేయగలుగుతాను అని పుష్ చేసింది రాజేష్ గారు. నేను ఫస్ట్ యాక్టింగ్లోకి వచ్చింది మెయిన్ లీడ్ అయిద్దామన్న దాంట్లోనే వచ్చిన, కానీ నేను నేర్చుకున్న చాలా క్యారెక్టర్ రోల్స్ చేసిన, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ లాగా అవన్నీ చేసిన. బేబీ నా దగ్గరకు వచ్చినప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు. సో నాకు ఫుల్ భయం అవుతుంది, అరే భయ్ ఇదంతా ఎట్లుంటుంది, ఇదంతా అలగ్ జోన్ అది ఇది అని చెప్పి. అప్పుడు నాకు ఆయన ఒకటే మాట చెప్పినారు, నీకు భయపడాల్సిన అవసరం లేదు, నాకు నీ లోపల బేబీలో ఏదైతే క్యారెక్టర్ ఉందో అది నాకు కనిపించింది, నీ లోపల క్యాలిబర్ ఉంది, అందుకే నేను పెట్టుకున్నా, నీ అసలు నువ్వు ఆ భయం ఫస్ట్ బయటికి వచ్చేసాయి అని చెప్పి నాకు ఆ స్టోరీ ప్రాసెస్ అంతా మొత్తం చెప్పిన తర్వాత నేను ఏడికైనా వచ్చినా ఏం చేస్తున్నా అవన్నీ నా బ్రెయిన్లో లేవు. ఒకటే ఉంది, అరే భయ్ ఒక్క ఆపర్చునిటీ దొరికింది ఇన్ని ఇయర్స్ తర్వాత, నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న దాంట్లోనే నేను ఉన్నా. ఆయన నాకు అప్పుడప్పుడు మన లైఫ్లో అంటూ ఉంటారు కదా, పాజిటివ్ జనాలు ఉంటారు, నెగిటివ్ జనాలు ఉంటారు. ఈ పిల్ల యూట్యూబర్, ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్, ఏం చేస్తుంది, మెయిన్ లీడ్ వచ్చింది చేయదు కాన్పని పిల్లతోని అని తీసి పడేసిన రోజులు ఉన్నాయి. అవి ఫేస్ చేసినాము. అప్పుడు నన్ను అన్నుండే, అందరికీ రాదు ఈ ఛాన్స్, నీకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చేస్తుందో నువ్వు చూపించాలి, నీకు చూపించుకునే స్కోప్ ఉంది, నువ్వు చెయ్యి, నేను ఉంటా, నేను సపోర్ట్ చేస్తా నీకు, నీ చేతికి ఏం వచ్చింది అని దాని ఇంపార్టెన్స్ మొత్తం క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సార్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఒక్క మాట నేను చెప్పగలుగుతా, మా మమ్మీ డాడీ ఇచ్చింది నాకు ఫస్ట్ లైఫ్ అయితే, సెకండ్ లైఫ్ ఇచ్చింది మీరు సార్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వరల్డ్ చూస్తున్నా మీ వల్ల. అసలు ఇదంతా ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఇదంతా నాకు తెలియదు, ఇదంతా నాకు కొత్తగా ఉంది, ఇదంతా నేను చూడగలుగుతున్నానంటే అది మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 yearsలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఉంటాయి, బట్ యూ స్టూడ్ ఫర్ మీ, మీరుండి పుష్ చేసినారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ సార్, సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్స్ ప్రెషర్స్ వచ్చినా నన్ను నమ్మి, నన్ను బిలీవ్ చేసి, నన్ను పుష్ చేసినారు. ఎండ్ ఆఫ్ ద డే నన్ను బేబీలో పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నేను చూడగలుగుతున్నానంటే మీ వల్లనే. యా అంటే ఒక్కటి చెప్తా, ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా మొత్తంలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే. నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నాకు కాందాన్ని తీసుకుపోయి వాళ్ళకి టికెట్లు బుక్ చేసి థియేటర్కి తీసుకొని పోతుండే. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా, నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా అంటే ఈ జర్నీలో ఏమేం చేసినా అన్నీ అసలు పోయినాయి, ఇంకా ఏం గుర్తులేవు బ్రెయిన్లో.